ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వచనాల్లో మనకు ఒక శతాధిపతి కనబడుతున్నాడు. ఈ భాగమంతటిని మీకు ఇలాగ చెప్తాను. ఒక శతాధిపతి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడు. అది కపెర్నహూము అనే ప్రాంతం. కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో శతాధిపతి అయిన ఒక అధికారి ఉన్నాడు. శతాధిపతి అంటే శత అంటే 100 మంది మీద అధిపతి, అంటే 100 మంది సైనికులకు అధికారి అన్నమాట శతాధిపతి. ఈ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు, మనవి చేస్తున్నాడు. ఏమని అంటే, నా దాసుడు రోగి అయిపోయాడు ప్రభువా, నా దాసుడు రోగిగా ఉన్నాడు, నీవు అతనిని స్వస్థపరచు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, నేను వచ్చి అతనిని స్వస్థపరుస్తాను అన్నాడు. సరే పద, నేను వస్తాను అని. అప్పుడు ఆ శతాధిపతి అన్నాడు, అయ్యయ్య, నీవు నా ఇంటికి వచ్చేటంత యోగ్యుని నేను కాను. నీ ఒక్క మాట చెప్తే చాలు. ఇక్కడ నేను ఒక మాట చెప్పావనుకో, అక్కడ నా దాసుడు బాగైపోతాడు, స్వస్థపడతాడు అని ఆ వ్యక్తి ప్రభుతో అన్నప్పుడు, ప్రభు చాలా సంతోషించి తన చుట్టూ ఉన్న వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీల్లో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేనెక్కడ చూడలేదు. ఈ అన్యుడు అయిన శతాధిపతికి ఉన్న విశ్వాసం ఇశ్రాయేల్లో లేదు అని అతని విశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. తర్వాత ఆయన అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ దాసుడికి స్వస్థత కలుగుతుంది, అతడు బాగవుతాడు అని చెప్పాడు. నీ విశ్వసించిన ప్రకారంగా జరుగుతుంది, వెళ్ళు అని అన్నాడు. వెంటనే ఆయన చెప్పిన మాటను బట్టి అదే గడియలో ఇంటి దగ్గర ఉన్న ఆ దాసుడు స్వస్థపడ్డాడు, బాగుపడ్డాడు. ఇది మనం చదువుకున్న భాగంలో ఉన్న కార్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతం లేక స్వస్థత కార్యాన్ని. దీని గురించి మన ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి మనము ఆలోచన చేద్దాం. కపెర్నహూములో ఒక అన్యుడైనటువంటి శతాధిపతి తనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసిన కార్యం, ఈ భాగానికి మనం పెట్టుకోవాల్సిన పేరు. 5-6 వచనాల్లో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడు. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకున్నాడు. ఇప్పుడు ఇలా గమనించండి, ఆయన దగ్గరకు వచ్చింది ఎవరు చెప్పండి? అంతకుముందు పై వచనాల్లో మనం ఒక వ్యక్తిని గురించి ధ్యానం చేశాం. అతడు కుష్ఠరోగి కదా, అతడు కుష్ఠరోగి. అతడికి ఉన్నటువంటి వ్యాధి చేత అతనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, అతన్ని ఎవరు మెచ్చుకోరు, ఎవరు దగ్గరకు రానివ్వరు. కానీ ఆ తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. ఇక్కడ ఎవరు అంటే శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు. కుష్ఠరోగి వేడుకున్నప్పుడు నాకు ఇష్టమే అని శుద్ధి చేసినవాడు, ఆయన ముట్టి బాగు చేసినవాడు. కుష్ఠరోగినైనా ఆయన బాగు చేస్తాడు కదా, ఎవరు ఇష్టపడని వారినైనా ఆయన బాగు చేస్తాడు కదా. ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చినా ఆయన కాదనేవాడు కాడు. ఈ భాగంలో ప్రభువు దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఇతడు ఒక మంచి సైన్యాధికారి, ఉద్యోగస్తుడు. 100 మంది అతని కింద సైనికులు ఉంటారు. ఆ 100 మందికి ఏమైతే ఆజ్ఞాపిస్తాడో వారు ఆ పని చేస్తారు. అతడు ఆ తర్వాత అంటాడు కదా, అయ్యా, నేను ఈ లోకంలో ఒక అధికారిగా ఉన్నాను, నా కింద చాలామంది పనివాళ్ళు ఉన్నారు, ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, పలానా పని చేయమంటే ఆ పని చేస్తాడు, నాకు అధికారం ఉంది, కానీ నీ అధికారానికి నేను లోబడతాను అంటాడు. ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చాడు. ఇతడు
తనకున్నటువంటి స్థాయిని తగ్గించుకొని ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత అతను చెప్పే మాటలు మనం వింటే, ఒక పనివాడిని పంపించి ఆయన మన ఇంటికి తీసుకుని రాపో అని పంపించాల్సిన స్థాయి కదా. ఈ శతాధిపతి యొక్క స్థాయి ఎలాంటిదంటే, ఒక 4 సైనికులను పంపించి యేసు ప్రభు ఎక్కడున్నాడో ఆయన మన ఇంటికి తీసుకురండి, వచ్చి ఈ రోగిని, ఈ దాసుని బాగు చేస్తాడు అని ఆజ్ఞాపిస్తే ఆ దాసులు, ఆ పనివాళ్ళు లోబడి ఆయన తీసుకొని రావాలి. అంతటి అధికారం కలిగిన వాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తుల్లో కదా అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళు సామాన్యమైన సాధారణమైనటువంటి ప్రజలు కాదు, వీళ్ళు అధికారంలో ఉన్నవారు, ప్రభుత్వాధికారులు, సైన్యాధికారులు కూడా ఆయన సన్నిధానానికి వస్తున్నారు. ఆయన సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆశ్చర్యమైన సంగతో చూడండి. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏదో పేదోళ్ళు, లేనోళ్ళు కదా, తక్కువ రకం వాళ్ళు కానే కాదు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. రాజులకైనా, అధికారులకైనా, ప్రధానులకైనా, పేదవాడికైనా, ధనవంతుడికైనా, దిక్కులేని వాడికైనా ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు, ఏకైక దేవుడు. ఈ శతాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభువా అని అంటున్నాడు. ఎంత మంచి మాట. ప్రభువా అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా అంటే అర్థం ఏంటంటే నా ఏలినవాడా అని అర్థం, నా యజమానుడా అని అర్థం. నా ఏలినవాడా అంటే నా పైన నాయకుడా, నా పైన అధికారి, నా పైన రాజు, నా పాలకుడా అని అర్థం. ప్రభువా అని అంటే ఆయన అధికారానికి లోబడి, ఆయన ప్రభుత్వానికి లోబడి విధేయత చూపిస్తున్నానని అద్భుతమైన అర్థం ఇచ్చే మాట ప్రభువా. యజమానుడు, ఏలిక, నాయకుడు, అధికారి, రాజు. అయితే ఈ శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి పిలుస్తున్న మాట ప్రభువా అన్నాడు కదా. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు పిలిచారు ఆయన్ని బోధకుడా అని పిలిచారు. ఆయన ఏమని పిలిచారు? బోధకుడా అని పిలిచారు. బాగా ధనం ఉన్నటువంటి వ్యక్తి బోధకుడా అని పిలిచాడు. కొన్నిసార్లు ఆయన శిష్యులు కూడా బోధకుడా అని పిలిచారు. చాలామంది వ్యక్తులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు బోధకుడా అని పిలిచారు ఆయన్ని. ఈ అధికారి కదా, ఈ శతాధిపతి ఎంత విధేయత చూపిస్తున్నాడు కదా, ప్రభువా అన్నాడు. ఈ శతాధిపతే 100 మందికి ప్రభు కదా, 100 మంది సైనికులకు ప్రభువుగా ఉన్నాడు. కానీ ఎంతమందికి ప్రభువుగా ఉన్నా, ఎంత అధికారం ఉన్నా దాని అంతటిని పక్కన పెట్టి ప్రభు అధికారానికి విధేయత చూపిస్తున్నాడు. ఆయనను ప్రభువా అంటూ సంబోధిస్తున్నాడు. ప్రియులారా, ప్రభువు మనము ఆయన సన్నిధానానికి వచ్చే విధానాన్ని, ఆ తగ్గించుకునే విధానాన్ని, ఆయన అధికారానికి అప్పగించుకునే విధానాన్ని తప్పకుండా ఆయన కనిపెడతాడు, ఆయన లక్ష్య పెడతాడు కదా. అతడు ప్రభువా అని ప్రభువుని సంబోధిస్తూ ఒక విన్నపాన్ని అడుగుతున్నాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఆజ్ఞాపించాల్సిన వాడు అర్థిస్తూ ఉన్నాడు కదా. వేడుకొనేను. అతడు తన అధికారాన్ని బట్టి ఆజ్ఞాపించాలి, నా దాసుని స్వస్థపరచు అని ఆజ్ఞాపించాలి. కానీ వేడుకుంటున్నాడు అంటే అర్థిస్తున్నాడు. దేవుని సార్వభౌమ అధికారాన్ని గుర్తించాడు, ఆయన అధికారానికి లోబడ్డాడు, అంగీకరించాడు. అడుగుతున్నాడు, తాను తన అధికారాన్ని, తన హోదాను, తన యొక్క ధనాన్ని, తన యొక్క బలాన్ని, బలగాన్ని అంతా పక్కన పెట్టాడు. తాను స్వయంగా ఆయన పాదాల దగ్గరకు వచ్చి తగ్గించుకొని ప్రభువా అని
ఇప్పుడు నేను శతాధిపతిని, 100 మందికి అధిపతిని, 1000 మందికి అధిపతిగా ప్రమోషన్ వచ్చేటట్టుగా సహాయం చేయమని కాదు అడుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కాదు కదా. దేనికోసం అడుగుతున్నాడు తెలుసా? తన దాసుడు రోగి అయి ఉన్నాడట, అతన్ని బాగు చేయమని అడుగుతున్నాడు. ఇతనిలో విధేయత కనబడుతుంది, తగ్గింపు కనబడుతుంది. అంతేకాదు ఇతనిలో తన క్రింద వారి పట్ల తనకున్న ప్రేమ కనబడుతుంది. దాసుడు, పనివాడు, అరే బాగుంటే పని చేస్తాడు, లేకపోతే తీసేస్తారు కదా, అవునా? పని చేసినంత కాలం పని చేయించుకొని, చేయలేకపోతే ఏం చేస్తారు ఈ లోకంలో? రిటైర్మెంట్, అంతే, ఇంకా నీ వల్ల కాదురా బాయ్, ఇంకొకరిని పెట్టుకుంటావు నీ స్థానంలో. కానీ ఈ యజమానుడు, ఈ అధికారి తన దాసుడు పక్షవాత రోగంతో బాధపడుతున్నాడట. పక్షవాతంతో బాధపడుతున్నాడయ్యా. అతడు పడిపోయి ఉన్నాడు, లేవలేకున్నాడు, నడవలేకున్నాడు. ఇంకెందుకురా వాడు? ఒకవేళ బాగైనా నీకెందుకు ఉపయోగపడతాడు? విడిచిపెట్టవచ్చు కదా, వదిలేయచ్చు కదా. లేదు అయ్యా, వాడిని బాగు చేయవా? నా దాసుడు రోగిగా ఉన్నాడు, పక్షవాతంతో ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, మంచం మీద ఉన్నాడయ్యా, అతన్ని స్వస్థపరచవా? ప్రియులరా, ఆ అధికారి తన దాసుని విషయమై దయామయుని దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఈ ప్రార్థన, ఈ మనవిలో ఏం కనబడుతుందో తెలుసా? అతడు ఒక రాజ్యాధికారంలో ఉన్నవాడు. రాజవైద్యులు అతనికి తెలుసు. రాజవైద్యుల చేత అతనికి బాగు చేయించాల్సిన వాడు. మంచి వైద్యులకు పిలిపించి ఆ రోగిని బాగు చేయించగలడు. కానీ వారెవ్వరికి ఇది సాధ్యం కాదు, ఈయన మాత్రమే చేయగలడు అనే విశ్వాసం అతనిలో పెళ్ళుబుకినట్లు కనబడుతుంది కదా. ఈ డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్, సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళదాం కదా. ఆర్ఎంపీ, ఎంబీబీఎస్ కాదు, స్పెషల్ సర్జన్, మంచి గొప్ప డాక్టర్ల దగ్గరికి వెళదాం. లేదు, యేసయ్య దగ్గరకు వెళదాం. ఎంత విశ్వాసాన్ని అతడు కనబరిచాడు. ప్రభువు అతనిలో చూచింది, అతన్ని మెచ్చుకున్న విషయాల్లో గొప్పదేంటో తెలుసా? విశ్వాసం కదా. తన చుట్టూ ఉన్నవారితో అంటాడు, ఇంత గొప్ప విశ్వాసం, ఈ వ్యక్తిలో ఉన్న విశ్వాసం వీళ్ళలో ఎవ్వరిలో కనబడలేదే. అట్లయితే ఈ శతాధిపతి తన దాసుని విషయంలో ప్రభు దగ్గర కనబరిచింది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని కనబరిచాడు. విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చాడు. ఎక్కడికక్కడికో వెళ్ళలేదు, ఎవరెవరి దగ్గరకో పోలేదు. ఆ ప్రభు దగ్గరకు అతన్ని వచ్చి విశ్వాసంతో అడుగుతున్నాడు. 7-8 వచనాలు. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచెదను అని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి ఎంత గొప్ప విశ్వాసాన్ని ఇతడు కనుబరిచాడు. ఆయన దగ్గరకు వచ్చాడు, ప్రభువాని విధేయత చూపించాడు, తన దాసుని స్వస్థపరిచేవాడు ఆయనని నమ్మాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, సరే పద, నేను వచ్చి అతనిని ముట్టి స్వస్థపరుస్తాను అని అన్నాడు. నేను వచ్చి అతన్ని ముట్టి స్వస్థపరుస్తాను అన్నాడు. సంతోషంతో గంతులేస్తూ ఇంటికి తీసుకుని వెళ్ళాలి కదా. అయితే ఈ అధికారి, ఈ శతాధిపతి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, పరిశుద్ధుడవైన నీవు, గొప్ప దేవుడవైన నీవు నా ఇంటికి వచ్చేటంత యోగ్యంగా నా ఇల్లు లేదు.
అరే గొప్ప గొప్ప అధికారులు, నాయకులు, రాజులు కదా, ఆ ఉన్నతమైనటువంటి వారు ఆయన ఇంటికి వస్తారే. ఎవరైనా అనుకుంటే ఆ శతాధిపతి ఇంటికి మనం వెళ్ళాలి, చాలా బాగుంటుంది అనుకొని గొప్ప గొప్ప నాయకులు వస్తారే, అలాంటి ఇంటికి యేసు ప్రభు వచ్చేటంత యోగ్యత లేదు అని అతని యొక్క భావన. చూడండి, అంటే యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళకూడదని కాదు, అతను మాట్లాడినటువంటి మాటలు ఏముందో తెలుసా? నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అంత యోగ్యత అర్హత నాకు లేదు. ఏం కనబడుతుందో తెలుసా? ఇందులో విధేయత కనబడుతుంది. అతని స్థాయి, అతని అధికారం, అతని ధనం ఇవేవి అతడు పట్టించుకోలేదు, వాటన్నిటిని పక్కన పెట్టాడు, విధేయత చూపించాడు. అంత అర్హుడిని నేను కానయ్యా, అనర్హుడను, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుడను కాను, పాత్రుడను కాను, యోగ్యుణ్ణి కాను. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు! పేతురు ప్రభు మాటను బట్టి వలవేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు పేతురు ఒక మాట అంటాడు, అదంతా చూసి ప్రభువా నన్ను విడిచిపోము అని అంటాడు. అదేంటి? ఆయన మాట చెప్తేనే కదా అన్ని చేపలు పడ్డాయి, నన్ను విడిచిపోము అంటాడేంటి అంటే, నీవు నా దగ్గర ఉండే అంత యోగ్యుని నేను కాను. అంచేత ఆయన దూరంగా వెళ్ళడు గనుక పేతురే సముద్రంలో దూకేశాడు ఆయనకు దూరంగా వెళ్ళడానికి. ఆ పవిత్రుడు, యోగ్యుడు, ఆ సర్వాధికారి అయిన దేవుని ఎదుట నిలబడే యోగ్యత కూడా నాకు లేదు అని ఈ అధికారి, సర్వాధికారి అయిన ప్రభుతో అంటున్నాడు, నీవు నా ఇంటికి వచ్చేటంత యోగ్యుణ్ణి నేను కానయ్యా. అట్లని ఆయన ఇంటికి రాడా? ఆయన ఇంటికి మనం పిలవలేమా? ఖచ్చితంగా వస్తాడు. జక్కయ్యా, నేడు నేను నీ ఇంటికి రావాలి, నీ ఇంట్లో ఉండాలి అంటే జక్కయ్య ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళాడు కదా, తీసుకుని వెళ్ళాడు. అయితే నేను ఇక్కడ మీకు చెప్పదలిచిన మాట ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు అతనిలో ఏం చూస్తున్నాడంటే అతని తగ్గింపు, విధేయత చూస్తున్నాడు. ఒకటి, అతనిలో విశ్వాసాన్ని చూచాడు, రెండవది అతని విధేయతను చూచాడు. 9-10 వచనాల్లో అధికారానికి లోబడిన వాడిని, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, నా దాసుడు ఈ పని చేయమంటే ఆ పని చేస్తాడు అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులోనైనను ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, ఇక్కడ ఈ శతాధిపతి అంటున్న మాట, నా కింద సైనికులు ఉన్నారు, నేను ఏ పని చెప్తే ఆ పని చేస్తారు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, నా అధికారానికి వాళ్ళు లోబడతారు అని చెప్తూ అది ఇక్కడ అంటాడు, అయినా సరే నేను నీ అధికారానికి లోబడుతున్నా. ఒక అధికారి అయిన మనుషుడు సర్వాధికారి అయిన దేవుని అధికారానికి లోబడుతున్న విధానాన్ని ఇక్కడ ప్రభువు చూస్తున్నాడు కదా. లోకాధికారి ఇతడు, లోకములో అధికారి ఈ శతాధిపతి, కానీ ఆ ప్రభువుని ఎట్లా చూస్తున్నాడు తెలుసా? ఈయన సర్వాధికారి అని చూస్తున్నాడు. నేను మహా అయితే 100 మందికి అధికారిని, కానీ ఈయన సర్వానికి అధికారి అని ఆయనకు లోబడి, ఆయన అధికారానికి లోబడి ఆయనను కొనియాడుతున్నాడు. ప్రభువా, ప్రభువా, నా కింద పని వాళ్ళు నేను చెప్పిన మాట వింటారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, కానీ నీవు సర్వాధికారివి, నీ ఒక్క మాట చెప్తే చాలు నా దాసుని రోగం తగ్గిపోయింది. అబ్బా, నీ ఒక్క మాట చెప్పు చాలు, నా దాసుడు స్వస్థపడతాడు.
నీకు సర్వాధికారం ఉంది. రోగముల మీద అధికారం ఉంది, పాపముల మీద అధికారం ఉంది కదా. ఆయన అధికారము గలవాని వలె బోధించాడు. దయ్యాలకైనా రోగాలకైనా ఆయన ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఆయన అధికారంతో బ్రతిమాలుకోలేదు. పోతావా పోవా, వెళ్తావా వెళ్ళవా అని ఏం బతిలాడలేదు. ఆయన రోగం తగ్గుతావా, కొంచెం కొద్దిగా తగ్గు అని ఏం అనలేదు. ఆయన ఈ రోగం విడిచిపోమ్ము అంటే చాలు, విడిచిపోయింది కదా. పక్షవాయు రోగం కలిగిన వాడిని ఎట్లా స్వస్థపరిచాడు ఆయన? నీ పరుపెత్తుకొని నీవు లేచి నడు అన్నాడు. 38 సంవత్సరాలు అవుతుంది పక్షవాయు రోగం వచ్చి. 38 ఏళ్ళు మంచంలోనే ఉన్నాడు. ఒక్క మాట చెప్తే చాలు, 38 సంవత్సరాల తర్వాత అతడు దిగ్గున లేచి నిలబడ్డాడు. పరుపు చుట్టుకొని నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోయాడు. అబ్బా, అధికారం. ఈ మనుషుని వదిలిపోము అన్నాడు. అంతే, 2000 దయ్యాలు పరారైపోయాయి కదా. 2000 దయ్యాలు ఇతన్ని వదిలిపో అంటే చాలు వెళ్ళిపోయాయి. నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అన్నాడు. అంతే, కుష్ఠరోగం నయమైపోయింది. ఆయన ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఆయన మాట ఎంత శక్తి. అందుకే ఈ అధికారి ఆయన విశ్వాసం ఉంచి అంటాడు, నేను ఈ లోకంలో ఒక అధికారిని అయ్యా, నా కింద సైనికులు ఉన్నారు, నేను చెప్పిన మాట వాళ్ళు వింటారు. కానీ నీ అధికారం క్రింద అది చెల్లుబాటు కాదు. నీవు సర్వాధికారివి. నా దాసునికున్న పక్షవాయ రోగాన్ని నువ్వు ఆజ్ఞాపించావనుకో, ఆ పక్షవాయ రోగం వాడిని విడిచిపోతుంది. ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకునే మాట ఏమంటే, ఒకటి అతడు విశ్వాసాన్ని చూపించాడు, రెండవది విధేయత చూపించాడు, మూడవది దేవుని సార్వభౌమ అధికారాన్ని, సర్వాధికారాన్ని ఏం చేస్తున్నాడు ఈ భాగంలో అంటే, అతడు కొనియాడుతున్నాడు, పొగుడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. నీ అధికారం క్రింద నా అధికారం ఎంతయ్యా, నీవు సర్వాధికారివి అంటూ కొనియాడుతున్నాడు ఈ భాగంలో. అంటే స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, విశ్వసిస్తున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. ఆ విశ్వకర్తకు, సృష్టికర్తకు స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాడు, ఆయనను కనపరుస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి. ఆ తర్వాత 11-12 వచనాలు, 11-12 వచనాల్లో కానీ చాలు చూడండి, ఇక్కడ ప్రభు అంటాడు, అనేక మంది తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇసాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుంటారు అన్నాడు. అంటే ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని చూపించే మాట ప్రభు ఈ సందర్భంలో పలుకుతున్నాడు. చూడండి, అనేకులు వస్తారు కదా, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి నిశ్చయంగా వచ్చి ఏం చేస్తారు? అబ్రహాముతో కూడా, ఇసాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యంలో కూర్చుంటారు అన్నాడు. విశ్వాసము ప్రభువుని స్తుతించేటట్లు చేస్తుంది. స్తుతి స్వస్థత కార్యాన్ని జరిగిస్తుంది. అలాగైతే విశ్వాసం ఉంచిన వారికి దేవుడు మొదట ఏం చేస్తాడో తెలుసా? ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత భూలోక సంబంధమైన అధికారాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఆయన రోగులను స్వస్థపరిచేటప్పుడు మొట్టమొదట ఏమనేవాడంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి. అవును, మన పాపాలు క్షమించబడితే ఆ తర్వాత రోగాలు తొలగిపోతాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు సొంతమైతే
భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు అవి మన వెంటే ఉంటాయి. మనం వెంట పడాల్సింది కదా, ఎదురు చూడాల్సింది, కోరుకోవాల్సింది ప్రభు ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, అనేక మంది పరలోకంలో వచ్చి కూర్చుంటారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడతాం. విశ్వసించిన వారు, విధేయత చూపించిన వారికి, ఆయనను స్తుతించే వారికి ఆయన పరలోక ఆశీర్వాదాన్ని ఇస్తాడు, భూలోక ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. కేవలం భూలోక సంబంధమైన ఆశీర్వాదాలతో సరిపెట్టుకుంటే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. పౌలు పత్రికలో రాస్తూ అంటాడు కదా, మనము ప్రభువుని విశ్వసించింది, అంగీకరించినది, మనకు ఆయన వల్ల కలిగే ప్రయోజనం ఎట్లాంటిదంటే ఈ లోక సంబంధమైనట్టుది, ఈ జీవం మట్టుకే కాదు, రాబోయే జీవానికి కూడా సంబంధించింది అన్నాడు కదా. రాబో జీవమునకు కూడా సంబంధించింది. అవును, దేవుని ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయంటే కేవలము ఈ లోక సంబంధమైనవి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనవై పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా దేవుడు ఇస్తాడు. ఇదిగో ఈ వ్యక్తి తనకున్న సమస్యను, తనకున్న వ్యాధిని, తన దాసుని బాధను పోగొట్టుకోవడానికి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఎట్లా వచ్చాడు? విశ్వాసంతో వచ్చాడు. విశ్వాసంతో వచ్చాడు. రెండవది విధేయతను చూపించాడు. ఆయన దగ్గర విధేయతను చూపించాడు. మూడవది ఆయనను ఎంతగా విశ్వసిస్తున్నాడో ఆ విశ్వసనీయతను వ్యక్తపరిచేందుకు ఆయనను స్తుతిస్తున్నాడు. ఆఖరిగా మనం 13వ వచనాన్ని చూసి ముగిద్దాము. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చాలండి ప్రియులరా, యేసు ప్రభు అతని విశ్వాసాన్ని చూచి, విధేయతను చూచి, అతని ఆరాధనను చూచి పరలోక సంబంధమైన ఆశీర్వాదమును అనుగ్రహించి ఆఖరిగా ఏమన్నాడు తెలుసా? ఇక వెళ్ళు, నీవు విశ్వసించినట్లుగా నీకు అవునుగాక అన్నాడు. అట్లయితే ఈ భాగమంతట్లో ప్రధానమైన అంశం ఏం కనబడుతుంది? శతాధిపతిలో విశ్వాసముతో ఆయన దగ్గరకు వస్తే ఆయన కాదనేవాడు కాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అని చెప్పాడు ఆయన. ఎంత మాత్రం త్రోసివేయను. విశ్వాసముతో వస్తే ప్రభు చెప్పాడు విశ్వాసాన్ని గురించి ఒక చోట, ఆమగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ పెగలింపబడి సముద్రంలో పడునుగాక అంటే పడిపోదు. కొండ లేచి వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఎప్పుడు విశ్వాసం కలిగి ఉంటాను కదా. విశ్వాసం. కొండ లాంటి సమస్యలు, బండలాంటి సమస్యలు, అయ్యో ఇది పర్వతాలు లాంటివి, వీటిని తీసివేయడం అసాధ్యం, ఇది జరగని పని అంటుంటారే, అదే కొండ కదా. పరిస్థితులు ఎట్లుంటాయి? చూస్తుంటే పరిస్థితులు కష్టంగా అనిపిస్తుంది, అసాధ్యంలాగా ఉంటుంది, ఇది జరిగే పని కాదు అన్నట్టుంటుంది. కానీ విశ్వాసముతో ఆయన దగ్గరకు వస్తే, విశ్వాసముతో ఆయన వేడుకుంటే ఆ కొండలాంటి సమస్యలను, బండలాంటి సమస్యలను ఆయన ఎత్తి పారవేస్తాడు. మనకు తెలుసు కదా ఎరుకో గోడలు ఎట్లా కూలిపోయాయి. ఎరుకో గోడలు ఎంత పెద్దవి. 3 రథాలు ఒకేసారి పక్కగా పరుగెత్తగలిగిన, ఒకదానికొకటి తగలకుండగా ఆ ప్రహరీ గోడ మీద, ఆ ప్రాకారం మీద ఆ 3 రథాలు కలిసి పరిగెత్తుతాయి. అంత పెద్ద ప్రాకారం. అవి పడగొట్టడానికి ఏం బుల్డోజర్లు వాడలేదు, ఏ క్రేన్లు తేలేదు కదా.
లేకపోతే ఏ బాంబులు పెట్టి వాటిని పేల్చి పగలగొట్టలేదు. కేవలం విశ్వాసముతో అందరూ ఏక కంఠముతో ప్రభుని స్తుతించడాన్ని బట్టి విశ్వాసము ద్వారా ఎరుకో గోడలు కూలిపోయాయి, అంతే, పడద్రోయబడ్డాయి. పర్వతాలను సహితం పొడి చేయగలిగిన, కొండల సహితం పెకలించగలిగినటువంటి విశ్వాసం, నమ్మిక కదా. అవును, ప్రభు అంటున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుంది అన్నాడు. నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుంది. నువ్వేదైతే నమ్ముతావో అలా జరుగుతుంది పో అన్నాడు ఆయన. నీ దాసునికి స్వస్థత కావాలని నువ్వు విశ్వసిస్తున్నావు కదా, అందుకే వచ్చావు కదా, అలాగ జరుగుతుంది, వెళ్ళు అన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం మనం కూడా ఒక ప్రశ్న, మనం విశ్వసించిన ప్రకారంగా దేవుడు మన పట్ల జరిగిస్తాడు కదా. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అంటాడు ఆయన. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, ఎట్లా అంటే, మా ఆయన కోసం ప్రార్థన చేయండి అని అంటాం, మారాలని ప్రార్థన చేయండి అంటాం, కానీ మనసులో ఏనెందుకు మారతాడు అని అనుకుంటాం కదా, ఏమెందుకు మారిద్ది అని. లేకపోతే పలానా సమస్య ఉంది, దానికోసం ప్రార్థన చేయండి, అది పోయేది కాదు. మనం నోటితో ఒకటి పలుకుతాం, అంతరంగంలో ఒకటి నమ్ముతాం. మనం ఏది నమ్ముతామో అదే జరుగుతుంది. ఒక మంచి సలహా ఏమంటే, రోగి దగ్గరకు పోయి మనం అతన్ని ఏం చేయాలి, రోగంతో ఉన్న వ్యక్తి దగ్గరకు పోయామనుకోండి, అతని దగ్గరకు పోయినప్పుడు అతడిని బలపరిచే మాటలు, బాగు చేసే మాటలు, ధైర్యపరిచే మాటలు చెప్పాలి. ఏం కాదు, ఇదేముంది, ఇది అసలు లెక్కలోదే కాదు, దీనికంటే ఎక్కువైన సమస్య, బాధ ఉన్నప్పుడే దాంట్లో నుంచే బయటపడ్డాం, ఇది పెద్ద లెక్కలోదేం కాదు అని అన్నాం అనుకోండి, వాళ్ళకి కొండంత ధైర్యం వస్తుంది. మీకు తెలుసా, ధైర్యమే రోగాన్ని బాగు చేస్తుంది. ధైర్యంగా ఉంటే చాలు, ఎంత పెద్ద రోగాన్నైనా, ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోగలుగుతాం. కొంతమంది పోతారు రోగి దగ్గరకు పోయి, అది ఉంది ఎంత అయితే ఎంత చేసి చెప్తుంటారు కదా. 10 రోజులు బ్రతికేవాడు 4 రోజుల్లోనే పోతాడు కదా. భయపెట్టేస్తుంటారు, అమ్మో ఇది సామాన్యమైంది కాదు, ఇది వచ్చిందంటే అంత తేలిగ్గా పోదు. మా ఊర్లో మా ఇంటి పక్కన ఒక ఆయనకి ఇట్టాగే వచ్చింది, 2 రోజులమ్మా అంటే చాలు, ఆడు 1 రోజులోనే పోతాడు కదా. కొంతమంది ఇట్టాగే చెప్తుంటారు, పేషెంట్ దగ్గరకు పోయినప్పుడు ఇట్లాంటి మాటలు వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయాలి. ధైర్యం నూరిపోస్తే, చెప్పండి, ధైర్యాన్ని నూరిపోస్తే అతడు రోగాన్ని జయించగలుగుతాడు. మీకు తెలుసా, కరోనా టైంలో సెకండ్ వేలో, ఫస్ట్ వే కంటే చాలామంది చనిపోయారు. దేన్ని బట్టి? రోగం వచ్చి కాదు, భయం వచ్చి కదా. భయాన్ని బట్టి చనిపోయారు. రోగంతో చచ్చిపోయిన వాళ్ళకంటే భయపడి చనిపోయిన వాళ్ళు ఎక్కువైపోయారు. భయం భయం భయం. అందుకే ప్రభు, నువ్వేది నమ్ముతావో అది జరుగుతుంది కదా. అట్లయితే వినండి, ప్రభు అన్నాడు, నీ నమ్మిక చొప్పున నీవు విశ్వసించినట్లుగా నీకు జరుగుతుంది అన్నాడు. ఏది నమ్మి మనం ఆయన దగ్గరకు వచ్చామో, ఏ విశ్వాసంతో మనం ఆయన దగ్గరకు వచ్చామో, ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆయన? దాన్ని మనం దేని కొరకు ఆయన దగ్గర అడుగుతున్నామో దాన్ని మనం పూర్ణంగా నమ్మితే, చూస్తారు ఒక మాట, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు ఇలాగ చెప్పాడు. మార్కు సువార్త 9:23, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చాలు, నమ్ముట నీ వలనైతే, నీవు నమ్మితే నీకు సాధ్యం. ఏవి నమ్ముతావో అది నీకు సాధ్యం అన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రభుతో అన్నాడు, ప్రభువా నా కుమారుడిని నీవు స్వస్థపరచగలవా, నీ వలన ఏమైనా అవుతుందా అని అడిగితే ప్రభు అన్నాడు, నేను నీకు చేస్తాననే నమ్మిక నీకుందా, నమ్ముట నీ వలన అవుతుందా అన్నాడు కదా. కొన్నిసార్లు ప్రభు దగ్గర మనం వచ్చి ఇదే అనుమానంతో ఉంటాం, జరుగుద్దంటావా, తగ్గుద్దంటావా,
మారతారంటావా? మార్పు వస్తుందంటారా అని ఒకవేళ అపనమ్మిక ఉంటే ఈరోజు దాన్ని తీసేసుకోవాలి. ప్రభు అన్నాడు, నమ్ముట నీకు సాధ్యమైతే నమ్మేవానికి సమస్తము, ఏదైనా సరే, అది ఏదైనా మన కళ్ళు ఎదుట అసాధ్యంగా కనబడవచ్చు, కొండవలే పర్వతాల వలె కనబడవచ్చు, కానీ పెకలించగలిగినది విశ్వాసం, తీసివేయగలిగినది విశ్వాసం. ఆయన యందు మనకున్న విశ్వాసము ఎంత పెద్ద సమస్యనైనా తీసివేస్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనంలో ఆయన అంటాడు, నమ్మిక మాత్రము ఉంచుము అంట. నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె బాగవుతుంది అని చెప్పాడు. కొంతమంది వచ్చి భయపెట్టారు, ఓ ఇంకెందుకు బోధకుడిని బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, అయిపోయిందంతా, ఇంక చేతులే, ఇంకంతా జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇంక ప్రయోజనం లేదు, వచ్చేయి అంటుంటే ప్రభు అన్నాడు, భయపడొద్దు. నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. ఎవరు చెప్పిన మాటలను వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇరుగు పొరుగు వారు నీ విశ్వాసాన్ని బలహీనపరిచే, కృంగదీసే మాటలు నీకు చెప్తున్నారా, నీ వాటిని పెడచెవిన పెట్టేసే, లెక్క చేయొద్దు. విశ్వాసమును కర్తైన యేసయ్య వైపు చూస్తూ ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకో. ఆయన నీకు కార్యం చేస్తాడు. ఆయన నీ సమస్యలను తీర్చివేస్తాడు. ఆయన నీ పరిస్థితులను మార్చివేస్తాడు. నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయనే. నమ్మితే నిన్ను స్వస్థపరుస్తాడు, నమ్మితే నిన్ను రక్షించేవాడు కూడా ఆయనే. రోమా 3:24 అంటాడు, నమ్మిక ఉంచడం వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. విశ్వాసమూలంగా మనం నీతిమంతులమయ్యాము. రోమా 10:9 అంటాడు, నమ్ముట వలన నీవు రక్షించబడుతున్నావు. విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, విశ్వాసము నీతిమంతునిగా చేస్తుంది, విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద కదా. ఆయన ప్రభువు అని ఆయనకు విధేయత చూపించి, ఆయన సర్వాధికారం కలిగిన వాడని నమ్మి ఆయన మీద మనం విశ్వాసం కనుక నిలుపుకుంటే, ఆయన నమ్మిన వారిని ఎన్నడూ ఆయన వమ్ము చేసేవాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన సహాయకుడు. నమ్మి వచ్చిన వారికి ఆయన మేలు చేసి పంపుతాడు. ఇక నీవు వెళ్ళుము, నీ దాసుడు స్వస్థపడతాడు. ఇక నీవు వెళ్ళుము, నీవు విశ్వసించినట్టుగానే నీకు జరుగుతుంది. సమాధానంతో పంపేవాడు కదా. నా కుమారి నీవు సమాధానం గలదానవై తిరిగి వెళ్ళు అన్నాడు కదా. అవును, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవుతుంది, సమాధానంగా వెళ్ళు అని చెప్పాడు. అవును, ఆయన శ్రమతో వచ్చిన వారిని సమాధానంగా పంపించేవాడు కదా. వ్యాధితో వచ్చిన వారిని స్వస్థపరిచి పంపించేవాడు, బాధతో వచ్చిన వారిని సంతోషపరిచి పంపించేవాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి ఎలాగొచ్చామో కానీ అలాగూ తిరిగి వెళ్ళాం. మనం ఏ పరిస్థితుల్లో వచ్చామో అలాగ తిరిగిపోం. మన పరిస్థితులను మార్చేవాడు ఆయన, మన జీవితాలు మార్చేవాడు, బాగు చేసేవాడు, బాధల నుండి విడిపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచితే లోక సంబంధమైన సమస్యలను తీర్చడమే కాదు, మనల్ని నీతిమంతులుగా చేసి పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. ఆయన ఆత్మ సంబంధంగా రక్షణను కూడా ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి ఆయనందు విశ్వాసం, ఇదిగో ఈ శతాధిపతి ఆయనందు విశ్వాసం ఉంచాడు, విధేయత చూపించాడు, ఆయనను స్తుతించాడు. తద్వారా తాను విశ్వసించిన ప్రకారం తన దాసుడు బాగయ్యాడు. ఆ గడియలోనే ఏమైపోయాడు? స్వస్థపడ్డాడట. దేవుని అద్భుతమైన కార్యం, ఆశ్చర్యకార్యం. నమ్మితే సాధ్యం, నమ్ముట నీ వలనైతే సాధ్యం. అలాగైతే నమ్ముట మన వలన అవుతుందా? పరిశీలించుకుందాం. మన నమ్మిక చొప్పునే ఆయన జరిగిస్తాడు. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం.